హాయ్ ఎవ్రీబడీ. వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. అసల 'లవ్ అండ్ వార్' 15 ఎపిసోడ్ యార్. ఆమెకు మ్యారేజ్ కూడా అయింది అని పక్క నుండి అందించాడు దేవ్. నేను అడగలేదే అని ఐబ్రో అప్ చేశాడు విదుర్. ఆరోగ్యానికి మేలు చేసే ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆనందించాలి. ఇలా ఏడుపు మొహం పెట్టకూడదు అని ఎద్దేవా చేశాడు దేవ్. నువ్వు సంఘసేవ ఎప్పటి నుండి చేస్తున్నావు బావా అంటూ గజం బారు సాగదీశాడు విదుర్. జస్ట్ ఇప్పుడే నీతోనే స్టార్ట్ చేశాను అని యాటిట్యూడ్‌గా లుక్ ఇచ్చాడు దేవ్. పళ్ళు క్రసలాడిస్తూ ఈ బల్బుకేమీ తక్కువ లేదు. నాకుందదే ఏ నీకేమైనా నష్టమా? బామ్మ చూడు ఎలా అంటున్నాడో అంటూ గారాలు పోయాడు విదుర్. శివ ఏడిపించకు పాపం గుక్కపెట్టి ఏడిచేలా ఉన్నాడు బుడ్డోడు. చెప్పానులే ఫీల్ అవ్వకు అంటూ నవ్వింది బామ్మ. గుర్రుగా చూశాడు విదుర్. నాన్న విదుర్ ఇలా రా అని పిలిచింది రుక్మిణి. అదిగో పిలిపొచ్చింది వెళ్ళి సిగ్గు లేకుండా పందిలా అమ్మేయ్ అని నాకు కవ్వించాడు దేవ్. నువ్వు దెప్పినా నేను తినడం మాననోయ్ అంటూ వెళ్ళాడు విదుర్. విదుర్ రావడం చూసి అక్కడి నుండి తప్పుకుని పైకి వెళ్ళింది చైత్ర. దేవ్ ఒక కన్ను అటువైపు వేసుంచాడు. చైత్ర తల వంచుకుని వెళ్ళడం చూసి సోఫా రెస్ట్ మీద వేళ్ళతో నాప్ చేస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు. మేము బయలుదేరతాం. నేనెప్పుడూ ఎవరింట్లో ఇంతసేపు టైం స్పెండ్ చేయలేదు. మీ ఇంట్లో అంత ప్రశాంతంగా ఉంది అని డబ్బాలో గులకరాళ్ళు వేసి డమడమలాడిస్తే వస్తుందే సౌండ్. అలా నవ్వి ఆంటీ గారు అని బామ్మతో మీరందరూ సండే మా ఇంటికి లంచ్‌కి రండి అని ఆహ్వానించాడు మంత్రి. మేమెందుకండీ? మా ఊర్మిళ వస్తుంది. తనకు మీ ఫ్యామిలీ అంటే వల్లమాలిన అభిమానం అని ద్వంద్వార్థాలతో అంది బామ్మ. నో నో అలా అనకండి. మీరంతా మాకు ఆప్తులు. ఒకరి ఇంటికి ఒకరొస్తూ వెళ్తూ ఉండాలి. చెల్లాయి అస్తమానం ఏదో పార్టీకొస్తుంది. మీరే రాలేదు అంటూ సోపు వేసి వస్తాం భరద్వాజ్ గారు అని నమస్కరించి వెళ్లారు మంత్రి, అతని భార్య. దేవికి అదంతా విసుగ్గా ఉండి నేను రాను మీరు వెళ్తే వెళ్ళండి డాడ్ అని విసురుగా పైకి వెళ్ళాడు. నాకు నచ్చలేదు. నచ్చిన వాళ్ళు బేషుగ్గా వెళ్ళొచ్చు అంటూ రాగాలు తీసింది బామ్మ. లక్ష్మీదేవి కాడ నుంచి డోర్ కొడుతుంటే మీ చేదస్తం మొత్తం స్పాయిల్ చేసేలా ఉన్నారు అంటూ చిరాకు పడుతూ రూమ్‌కి వెళ్ళింది ఊర్మిళ. వాళ్ళ గొడవ లీలగా వినిపించి తింటూనే అదోలా నవ్వాడు విదుర్. ఇంకో 2 గారెలు వేసుకో విదుర్ అని వేసింది రుక్మిణి. వేద్ మీకు కాల్ చేస్తున్నాడా ఆంటీ అని మెల్లగా కదిపాడు విదుర్. మొహం దిగాలుగా పెట్టి వెళ్ళాక 2 సార్లు చేశాడంతే విదుర్. నేను చేసినా లిఫ్ట్ చేయడు అని బెంగగా అందామె. బావని గట్టిగా అడగండి. ఆంటీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడనంత బిజీగా ఏం చేస్తున్నాడు బావ? ఫస్ట్ ప్రయారిటీ మన ఫ్యామిలీకి నెక్స్ట్ ఏదైనా అని లేచి వెళ్ళి వాష్ బేసిన్ దగ్గర హ్యాండ్ వాష్ చేసుకుంటూ మిర్రర్‌లో చూసి కన్ను కొట్టాడు విదుర్. రితిక మెల్లగా దేవ్ రూమ్‌కి వెళ్ళి డోర్ నాక్ చేసింది. యెస్ అన్నాడు దేవ్. డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళి హాయ్ దేవ్ అని పళ్ళని బయటపెట్టి క్లోజప్ యాడ్ ఇచ్చింది. రితిక వాయిస్ విని బెడ్ ఎడ్జిన ఆనుకుని కూర్చున్నవాడు అలా గబాల్న లేచాడు. నీతో మాట్లాడాలి దేవ్ అంటూ సోఫాలో కూర్చుని కాలు మీద కాలేసింది రితిక. వియర్డ్‌గా నా బెడ్‌రూమ్‌లోకి అన్నోన్ పర్సన్ రావడం నాకు నచ్చదు. మిస్ బయటికి వెళ్ళు అని కరుకుగా చెప్పాడు. నేను అన్నోన్ పర్సన్ కాదే మీ ఫ్యామిలీ ఫ్రెండ్‌ని. త్వరలో మన మధ్య ఒక బంధం కూడా ఏర్పడుతుంది అని బలుపుగా చెప్పింది. చటుక్కున పైకి లేచి డే డ్రీమ్స్ వేసుకోవడం మానేయ్. గెట్ ఔట్ అని బేస్ వాయిస్‌తో అన్నాడు. దేవ్ నా ఇగోని టచ్ చేయకు. అది నీకే డేంజర్. ఈ రితికి ఏదైనా కావాలనుకుంటే సాధిస్తుంది అని బెరుకుగా చెప్పింది. అంటే వియర్డ్‌గా చూశాడు. సన్నగా నవ్వి పైకి లేచి పక్కా బిజినెస్ మైండ్ ఉన్నవాడివి. అంటే ఏంటో నీకు తెలీదా? అని 2 అడుగులు ముందుకు వేసి ఐ లవ్ యూ దేవ్. ఐ వాంట్ యూ. ఏంటి ఇంత పచ్చిగా చెబుతుందనుకోకు. ఫస్ట్ టైమ్ నిన్ను చూడగానే క్రష్ ఫీల్ అయ్యాను. నువ్వెవరో తెలిసాక లవ్ చేశాను అని మత్తైన చూపులు విసురుగా, గర్వంగా చెప్పింది. అచ్చా! నేనెవరో తెలిసాక లవ్ పుట్టింది. అదే నేను పూర్ మ్యాన్ అయితే నీకు లవ్ పుట్టకపోను కదా! అని వ్యంగ్యంగా నవ్వి నీది లవ్ కాదు. ఫస్ట్ పచ్చిగా చెప్పాలంటే లాస్ట్. ఒంటి తిమ్మిరి అది తీర్చే మగాడుగా నేను బెస్ట్ అనిపించింది. అందుకే ఈ డ్రామా అని కన్నింగ్‌గా నవ్వాడు దేవ్. మొహం కందపిలకలా ఎర్రబడి దేవ్ టూ మచ్ ఇన్సల్ట్ ఇది అని వాయిస్ రైజ్ చేసింది. పెప్పర్ సాల్ట్ ఏం కాదేంటి? ఈ దేవ్ నీలాంటి పొగరుబోతుని ఆమడ దూరంలో పెడతాడు. ఇంకోసారి నా ముందు నీ వాయిస్ రైజ్ చేయాలని చూడకు. నీ బోడి బెదిరింపులకు ఎవరు వణకరు. నాకు నువ్వు అని హెయిర్ చూపించి దీంతో సమానం. వెళ్ళా అంటూ ఈసడించాడు. బుసగొడుతూ అది చూస్తాను నీ అంతట నువ్వే వచ్చి నన్ను పెళ్లి చేసుకునేలా చేస్తాను. నీ లైఫ్‌లోకి నేను కాక ఎవ్వరు రావాలని చూసినా ఊరుకోను.
చంపేస్తాను అని బీరాలకు పోయింది. ఆల్రెడీ నా లైఫ్‌లో నా నిచ్చెన వచ్చి ఉంది. ఏం చేసుకుంటావో చేసుకో అని పొగరుగా అన్నాడు దేవ్. ఇట్స్ ఫ్రాంక్ నీ లైఫ్‌లో ఎవరు లేరు. నీ గురించి నాకు తెలుసు దేవ్. ఎవరైనా రావాలని చూసినా కిల్ హిమ్ అంటూ చిందేస్తూ బయటికి వెళ్ళింది రితిక. అప్పుడే రూమ్ నుండి బయటకొచ్చిన చైత్ర కంట్లో పడింది. దేవ్ రూమ్ నుండి బయటకు వస్తున్న రితిక. ఈ చెట్టింటికిలిదేంటి మన మొగుడు రూమ్ నుండొస్తుంది? ఏమై ఉంటుంది చెప్పమా? నీకు తెలుసా పాపా? అంటూ సాగదీసింది సోలు పాప. గుడ్లిరిమింది చైత్ర. నా మీద బుసలు కొట్టడం గాదు. మన పతిదేవుడు త్వరలో పెళ్లి కొడుకు కాబోతున్నాడు. కళ్యాణ తిలకం తిదడానికి రెడీగా ఉండు మరి అని కొక్కిరించిపోయింది సోలిపాప. రివ్వున గాలి దుమారంలో దూసుకొచ్చిందో పర్సన్. రావడమే బంతికి డాష్ ఇచ్చింది. ఆమె చేతిలో ఉన్న పూల పళ్ళెం పైకెగిరి అందులో పువ్వు రేకలన్నీ ఆమె మీదకు పడ్డాయి. పళ్ళెం ఫ్లోర్ మీద పడి పెద్ద సౌండ్ చేసింది. ఆ శబ్దానికి అందరూ ఇంటెన్షన్ ఆమె మీదకి మళ్ళింది. బంతి సో స్వీట్ భలే వెల్కమ్ చెప్పావు అని బుగ్గలాగి అడుగు ముందుకు వేసిందంతే అరటి తొక్క కింద పడి ఉంటే చూడకుండా కాలేసింది. నునిపైన ఫ్లోర్ పైగా అరటి తొక్క కాలు జర్రున స్కేట్స్ మీద కాలేస్తే ఎలా పోతుందో అలా పోతూ పడబోతూ ఆ అంటూ అరిచిందామె. సేఫ్‌గా ల్యాండ్ అవ్వడంతో అందరూ కంగారుగా తగ్గి అల్లరి రాక్షసి అని ముద్దుగా తిట్టారు. కళ్ళు తెరిచి తనెక్కడుందో చూసింది. ఏదో గాడ్జిల్లాని చూసినట్లు "నువ్వా ఛీఛీ" అంది. అంతే దబ్బున వదిలేశాడు విదుర్. "చచ్చానురా దేవుడోయ్" అంటూ గావు కేక పెట్టి "పంది, జొన్న, ఆంబోతు నిన్ను చంపేస్తాను" అంటే కరిచిందామె. ఎవరైనా హెల్ప్ చేస్తే థాంక్స్ అని కృతజ్ఞతగా చెప్తారు. ఛీఛీ అంటే ఇలాగే వాచిపోతుంది. తాటికాయ మొహందాన అని గీరగా అన్నాడు విదుర్. రుక్మిణి వచ్చి పైకి లేపి "ఏంటి నీ ఎల్లరేని కోపంగా" అంది. "నేనేం చేయలేదు మా అన్నీ అవంతట అవే అలా కలిసొచ్చాయి" అని హీ అంటూ పళ్ళు ఇకిలిస్తూ గుడ్లు మిటకరించిందామె. "ఏరా వస్తున్నానని కాల్ చేస్తే కారు పంపిద్దును కదా" అన్నారు భరద్వాజ్. తల మీద ఉన్న పూరేకలను తీసుకుంటూ "సర్ప్రైజ్‌గా ఇద్దామనుకున్నా చిన్న డాడీ. బట్ ఇలా అయింది" అని మూతి ముద్దుగా ముడిచింది. "తమరు అనుకోకుండా చేస్తేనే ఇంత బీభత్సం అయింది. ఇంకేదైనా ప్లాన్ చేస్తే చిరిగి చాటంత కాదు ఏకంగా పేటంత అవుతుందేమో" అని వెక్కిరించాడు విదురు. "నువ్వు మూసుకో సొరకాయ మొహోడా" అని నాని అంటే మా అమ్మ జుట్టేసింది. "పోవే నేను ఫోన్ చేస్తే పెద్ద టెక్కు దొబ్బి ఇప్పుడా రావడం" అని కసిరింది. "సారీ డార్లింగ్ నేను చిల్ చేయాలని ఇలా వచ్చాను" అని ముద్దు పెట్టి "నువ్వింత గ్లామర్‌గా మారడానికి నీ సౌందర్య రహస్యం ఏంటో చెబితే నేను మా చిన్నమ్మ వాడతాము. అసలే ఊర్వశి అందమాయే" అంటూ చేతులు తిప్పుతూ బిస్కెట్ వేసిందామె. అందంగా ఉంటుందంటే ఎవరు మెల్ట్ అవ్వరు. ఊర్మిళ కూడా పొంగిపోతూ తన హెయిర్‌ని సవరించుకుంటూ "చేసిన హంగామా చాలు వెళ్లి ఫ్రెష్ అయ్యిరా" అంది. "హాయ్ డాడ్స్ మీరు మరీ యంగ్ బాయ్స్‌లా అవుతూ ఈ తోటకూర మొహంగాడి లాంటి వాళ్లకు గట్టి పోటీ ఇస్తున్నారు. కీప్ ఇట్ అప్ డాడ్స్ అసలు తగ్గొద్దు" అని కన్నుగీటింది. "మధ్యలో నన్ను ఇన్వాల్వ్ చేస్తావే" అనేశాడు విదుర్. "చూడబ్బాయ్ మనం ఏదైనా ఎక్స్‌పెరిమెంట్ చేయాలంటే ఏదో ఒక యానిమల్ కావాలి కదా! సో, అలా నువ్వు యూజ్ అవుతావు. అందుకే నిన్ను ఎగ్జాంపుల్‌గా చెప్పాను. అది తప్పేనా?" అంటూ కళ్ళు మిటకరించిందామె. అందరూ పక్కున నవ్వారు. "నేను నీ బయోలాజికల్ ఎక్స్‌పెరిమెంట్స్ పీస్‌లా కనిపిస్తున్నానా? నిన్ను" అంటూ షర్ట్ స్లీవ్స్ మడతపెడుతూ ఆమె మీదకొచ్చాడు విదురు. "ఆవ్" అంటూ ర్యాబిట్‌లా ఉరికింది. అప్పుడే దేవ్ రూమ్ నుండి భగభగ మండిపోతూ కిందకొస్తున్న రితికను చూసి పరుగు తీసేలాగి "హాయ్ రితిక హౌ ఆర్ యూ" అని పొలైట్‌గా అడిగింది. చురుగ్గా చూస్తూ "ఫైన్" అని పొడిగా చెప్పి విసురుగా కిందకి వెళ్ళింది రితిక. దీనికి మామూలు బలుపు లేదు అని పెదవి కర్వగా తిప్పుతూ 4 అడుగులు వేసింది. తన ఎదురుగా ఉన్న చైత్రని చూసి కనుగుడ్లు బాతుగుడ్లా చొచ్చుకొచ్చాయి ఆమెకి. ఎందుకో మరి. వచ్చిందమ్మా ఫన్నీ ఫేస్. ఇంకా చైత్ర సాడ్‌నెస్ వదలగొడుతుందేమో మరి చూడాలి. "హేయ్ లయ తనెవరు? అందరూ అంత ఎఫెక్షన్ చూపిస్తున్నారేంటి" అని అడిగాడు తన ఫ్రెండ్స్. "తను రిలేటివ్‌లే" అని మాడిన మొహంతో చెప్పింది లయ. "ఓ అవునా భలే క్రేజీ గర్ల్ ఉంది. వచ్చిన 10 మినిట్స్‌లో అందరి ఇంటెన్షన్ తన వైపు తిప్పుకుంది" అని మరో ఫ్రెండ్ అంది. "అలాంటి జిమ్మిక్కులు చేయడం దానికి వెనతో పెట్టిన విద్య" అని కచ్చిగా అని "ఓకే గైస్ మనం తర్వాత మీట్ అవుదాం" అంది లయ. "ఓకే లయ నైట్ పబ్‌కి వచ్చేయి" అని చిన్నగా చెప్పి వాళ్ళు వెళ్తూ "బై రితిక" అని చెప్పి వెళ్లారు. "రితిక" అంటూ తేనెకంటే తీయగా పిలుస్తూ "దేవ్‌తో మాట్లాడావా?" అని అడిగింది ఊర్మిళ. "ఆంటీ నేను స్టార్ట్ అవుతున్నాను" అని సీరియస్‌గా అంది రితిక. "అదేంటమ్మా లంచ్ చేయకుండా వెళ్తావా? అలా వెళ్ళకూడదు." "ఏమీ పర్వాలేదు" అని దేవ్ బిహేవియర్ ఏమీ బాగోలేదు.
నేను మా డాడీతో చెప్పాల్సి వస్తుంది. చూసుకోండి అంటూ కోపంగా వార్న్ చేసి వెళ్ళింది రితిక. ఈ దేవికి ఏమైంది అసలు అని అసహనం రేగి, ఏవండి అంటూ భర్తని పిలుస్తూ వెళ్ళింది ఊర్మిళ. విదురుతో మాట్లాడుతున్న భరద్వాజ్ తల తిప్పి చూశారు. మీతో కొంచెం మాట్లాడాలి అని రూమ్‌కి వెళ్ళిందామె. వెయిట్ విదుర్ అని రూమ్‌లోకి వెళ్లారు భరద్వాజ్. అందరూ ఎక్కడి వారక్కడ చకబెట్టుకోవడంతో లయ ఉన్న రూమ్‌కి వెళ్ళాడు విదుర్. ఫోన్‌లో ఇదుతుంది లయ. ఏయ్! ఏం చేస్తున్నావు? అంటూ వచ్చాడు. విదుర్‌ని లైట్ స్మైల్ ఇస్తూ హాయ్ అని సర్దు కూర్చుందామె. నీ ఫ్రెండ్స్ ఉన్నారని విష్ చేయలేదు. ఏంటి? ఎలా రాసావు ఎగ్జామ్స్? అంటూ కూల్‌గా అడిగాడు. హ్మ్. నాట్ బ్యాడ్ అని నవ్వి అన్నయ్య కోసం వచ్చావా? మీ అన్నయ్య ఆఫీస్‌లో కనిపిస్తాడు కదా! అంత పర్టిక్యులర్‌గా ఇంటికే రావాలా? అని నవ్వాడు. మరి నిన్ను విష్ చేద్దామనే వచ్చాను. చాలా రోజులయింది కదా నిన్ను చూసి. మిస్సింగ్ ఫీలింగ్ అని మెస్మరైజింగ్‌గా నవ్వాడు విదురు. ఆ నవ్వు చూసి పిల్ల ఫ్లాట్ అయింది. ఓహ్! అవునా! థాంక్స్ అని స్మైల్ ఇచ్చింది. ఇంకా ఇక్కడే ఉంటావు కదా! అని ఆరాగా అడిగాడు విదురు. ప్రస్తుతం అయితే వెళ్ళను. రిజల్ట్స్ వచ్చాక అన్నయ్య ఏది చెబితే అదే చేస్తాను అందులయ్య. ఓకే బాయ్. కాల్ చేస్తాను అని వెళ్ళాడు విదుర్. దీనికి మామూలు బలుపు లేదు అని పెదవి కరవగా తిప్పుతూ 4 అడుగులు వేసింది తన రూమ్‌కి ఎదురుగా ఉన్న చైత్రని చూసి కనుగుడ్లు బాతుగుడ్లా చొచ్చుకొచ్చాయి ఆమెవి. మీనా లాంటి ఆమె కళ్ళల్లో అంతులేని ఆశ్చర్యం తనను చూసే అని ఇట్టే గ్రహించి ఎలా స్పందించాలో తెలియక తికమక పడింది చైత్ర. మీరు, నువ్వు అంటూ వేలు చూపించి మరి పాయింటౌట్ చేస్తూ చైత్ర కదూ అని ప్రశ్నించిందామె. తన గురించి ఎలా తెలుసు అనే కంగారు పుట్టి ఏం చేయాలో తెలియక మౌనాన్ని సమాధానంగా ఇచ్చింది. యస్ నువ్వు చైత్రవే అని ఏదో అనేలోపు చిన్ను అంటూ కోపంగా పిలిచాడు దేవ్. అన్నయ్య అంటూ చాటంతా చేసి మొహం పిలుపు తిను అంటూ ఇలా రా ముందు అవసరమైన విషయాలు, అనవసరమైన విషయాలు ఎందుకు నీకు మాట్లాడుతున్నావు అని దగ్గరకొచ్చి ఆమె చేతిని పట్టుకుని లాక్కెళ్ళాడు దేవ్. అన్నయ్య తను అంటూ ఏదో చెబుతున్నా మాట్లాడకు అంటూ గద్దించాడు. తనతో మాట్లాడుతుంటే అలా ఈడ్చుకుంటూ వెళ్తుంటే మనసు చివుక్కుమని నీకు అంత కానిదాన్ని అయిపోయాను శివ. ఏదో అంటరాని దానిలా చూస్తున్నావు అని బాధపడుతూ అవును ఈమె ఎవరు? నా పేరెలా తెలుసు? అంటూ బామ్మగాని చెప్పి ఉంటారా? అనుకుంటూనే కిందకి దిగింది చైత్ర. దిగులుగా ఉన్న బామ్మని చూసి దగ్గరికి వెళ్లి నీరసంగా ఉందా బామ్మగారు? పదండి రెస్ట్ తీసుకుందురు గాని. కాళ్ళకి కాస్త ఆయిల్ మసాజ్ చేస్తే బావుంటుంది అని అంది చైత్ర. ఇది ఒంటి నీరసం కాదు చైత్ర మనసు బెంగ. కొని తెలియకుండా చేసిన తప్పులకు మనసు పడే పశ్చాత్తాపం అని చెప్పొచ్చు అని నిట్టూర్చి, "ఏమైనా తిను నేను నడుము వాలుస్తాను" అంది పెద్దావిడ. తనతో మాట్లాడిన ఆమె ఎవరు అని అడగాలనుకున్నా పెద్దావిడ బాధపడడం చూసి ఇంక అడగలేక సైలెంట్ అయింది చైత్ర. "అబ్బా! అన్నయ్య మాట్లాడుతుంటే అలా లాక్కొచ్చేస్తావేంటి" అని బొంగమూతి పెట్టిందామె. "జాను" అంటూ సీరియస్‌గా పిలిచాడు. "చెప్పు అన్నయ్య" అని తిక్కగా అంది జాన్వి. జాహ్నవి అంటే గంగాదేవి కుమార్తె అంటారు. గంగకి మరో మారు పేరుగా పరిగణిస్తారు. తనతో ఏం మాట్లాడాలి అనుకుంటున్నావు? అని ప్రశ్నించాడు. అది తర్వాత. తనేంటి మనింట్లో మెడలో తాళి, పాపిట్లో సింధూరం ఎక్స్‌ట్రా వాట్ హ్యాపెనింగ్ అని అడిగింది జాహ్నవి. అవన్నీ నీకు అనవసరం. మనకు సంబంధం లేని వాటితో ఇన్వాల్వ్ అవ్వకూడదని నీకు తెలీదా? బుద్ధిగా ఉండు. లయ కూడా ఉంది. అర్థమయిందా? అని వార్న్ చేశాడు దేవ్. హే మురుగన్! ఈ ఏం రిస్ట్రిక్షన్స్ రా బాబు ఇవన్నీ. పడలేక అంత దూరం నుంచే వస్తే ఇక్కడ సేమ్ బాజా. నా వల్ల కాదు. నేను తిరిగి పోస్ట్ డబ్బాలోకి పోతా. ఫ్రమ్ అడ్రస్‌లో విసిరేయ్ అని నీలిగింది. అది కాదురా! నీ దూకుడుతనంతో లేనిపోని సమస్యలు ఇరుక్కుంటావో అని నా టెన్షన్ నాది అంతే. ఆమె జోలికి వెళ్ళకు చాలు. అన్నాడు దేవ్. ఆమె ఎవరన్నయ్య? నువ్వు మనసారా లవ్ చేసిన అమ్మాయి. ఎవరిని మోసం చేస్తున్నావు? నిన్ను నువ్వే మోసం చేసుకోకు. నీ మనసుని మభ్యపెట్టుకోకు. చాలు. నేను ఎవరి దగ్గర అననులే. బెంగ పడకు అంది జాను. బాగా పెద్దదానివయిపోయావు. నాకే సుద్దులు చెబుతున్నావు అని తల మీద తట్టి వెళ్లి ఫ్రెష్ అవ్వు లంచ్ చేద్దాం అని నవ్వాడు దేవ్. నీ నవ్వులో స్వచ్ఛత లేదన్నయ్య అని వెళ్ళింది జాన్వి. పిడికిలి బిగించి ఎందుకే నన్నింత డిస్టర్బ్ చేస్తూ మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు? నీకు కాదే శిక్ష. నాకు నేను వేసుకుని అనుక్షణం హెల్‌ని చూస్తున్నానన్నమాట. నడక, నడత ఎక్కడా నటన లేదు. బట్ నటన కూడా ఇంత పర్ఫెక్ట్‌గా చేయగలవా చైత్ర? నా గురించి తెలిసిన వ్యక్తి జాను. తను అలా నిలదీసి అడుగుతుంటే ఏం చెప్పాలో ఇదంతా నీ వల్లే. ఐ హేట్
ఐ హేట్ యూ రియల్లీ ఐ హేట్ చైత్ర అన్నాడు దేవ్. ప్రసాదం తింటున్న చైత్రకు పొలమారి వెక్కులొచ్చాయి. అయ్యో నెమ్మది అని తల మీద తట్టి వాటర్ ఇచ్చింది రుక్మిణి. మన భర్తగారు నిన్ను అమ్మ నా బూతులు తిడుతున్నాడే చైతు పాప అని వెక్కిరించిపోయింది సోల్ పాప. దాన్ని తిట్టుకోవడం తప్ప ఆయన గారికి మరే పని ఉండదు అని ఇలుకుంది చైత్ర. మనసు పడే వేదనేంటో నీకు తెలీదా? ఆల్రెడీ అనుభవిస్తున్నావు కదా అని నవ్వింది. నేను ప్రేమించాను. అందుకు నాకు బాధ. అతగాడికేం నొప్పి? తన పగ తీర్చుకుంటున్నాడు గదా! అని నిష్ఠూరంగా అంది చైత్ర. ఏమో! అన్నాళ్ళ మనతో ఉన్నాడు కదా! అతని పొలంలో ప్రేమ విత్తనం మొలకెత్తిందంటావా? అని బుగ్గన వేలు పెట్టింది సోలిపాప. నువ్వు చెత్తవాగుడు వాగి నా మనసు చెడగొట్టకు. లిటరల్లీ శివకు నేనంటే అసహ్యం. తను ఎప్పటికీ నన్ను ప్రేమించడు. జరగని వాటి కోసం ఆశపడి భంగపడలేను అంది చైత్ర. నీ కర్మ! నీతో పాటు నేను కూడా బాధపడుతున్నాను. ఇన్ని నాశనాలకు రీజన్ సిసి అని గాని తెలిస్తే బండకేసి బాధేస్తాను. ఎవరు అడ్డం వచ్చినా ఆగను చూసుకో అని వార్నింగ్ ఇచ్చిపోయింది సోల్. సిసి ఏం చేస్తుంది? ఫ్రెండ్‌షిప్ చేయడం నేరం ఘోరం కాదే అనుకుంది చైత్ర. సరిపోయారిద్దరికిద్దరు. వీళ్ళ ప్రేమకు వారధిగా జాహ్నవి పాపం మారుతుందేమో! జాను ఫ్రెష్ అయ్యి చుడీదార్ వేసుకుని ముద్దుగా ముద్దబంతి పువ్వులా ఉన్న తనని చూసి బంగారం అని చేతులు తల చుట్టూ తిప్పి ముటికలు విరిచి వెళ్ళి దేవికి నమస్కరించుకో అంది రుక్మిణి. నమస్కారం ఒకటే చాలా కోరికల చుట్ట కూడా విప్పొచ్చా అని ఐబ్రో అప్ చేసింది జాను. నిన్ను అంటూ చెయ్యి ఎత్తింది రుక్మిణి. ఆవ్ అని కప్పలా గెంతి తెలియక అడిగినా తప్పేనా అని పెదవి విరిచి చిట్టా విప్పొచ్చంటే గూడ్స్ బండిలా పెద్ద లిస్టే ఉంది. దేవి వింటుందో లేదో అని చిన్న డౌట్ అంటూ కన్నుగిట్టింది జాన్వి. అర్నవ్ ఫోన్ రింగ్ అయింది. లిఫ్ట్ చేసి హలో చెప్పు బ్రో అన్నాడు. రేయ్ నీకు ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి వచ్చి మీటవ్ అన్నాడు బ్లాక్ షిఫ్. నైట్ మీట్ అవుతాను ఇప్పుడు బిజీ అని అదోలా నవ్వాడర్నవ్. ఏమంత ఒడబొడిచే రాజకార్యం అంటూ సాగదీశాడు బ్లాక్ షిప్. నైట్ మీట్ అవుతాను ఇప్పుడు బిజీ అని అదోలా నవ్వాడర్నవ్. ఏమంత అది నువ్వు అడగకూడదు నేను చెప్పకూడదు. అంటే ఈ టైంలో మొదలు పెట్టేసావా? ఓహ్ గాడ్! అని లయతో పాటు జాను బేబీ కూడా ఎంట్రీ ఇచ్చింది. ఒక హాయ్ చెప్పి వచ్చేస్తావేమో అని నీ చెవిలో వేస్తున్నాను. జాను అంటే మీ బావకు ప్రత్యేకమైన అభిమానం కదా! లైన్‌లో పెట్టు. ట్రంప్ కార్డ్‌లా యూజ్ అవుతుంది అని నవ్వాడు బ్లాక్ షీప్. అక్కడికి వెళ్ళి వచ్చాక నిన్ను మీట్ అవుతాను. బై అని కట్ చేశాడు అర్నవ్. వీడి పని బాగుంది. వరాలిచ్చే కామధేనువు ఎంత తీసినా తరగని అక్షయ పాత్రలా పెట్టుబడి లేని యాపారం అని వ్యంగ్యంగా నవ్వాడు బ్లాక్ షెఫ్. నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.